నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాణా ప్రతాప్ సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత మొదటిసారి అధికారికంగా విదేశీ పర్యటన చేయబోతున్నారు సో జనవరి 15th టు జనవరి 18th వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం సమ్మిట్ అనేది అవుతుంది సో ఈ సమ్మిట్కి తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ మరియు ఐటీ మినిస్టర్ అయిన దుద్దుల శ్రీధర్ బాబు అండ్ తెలంగాణకు సంబంధించిన కొంతమంది చీఫ్ సెక్రటరీస్ ఈ సమ్మిట్కి వెళ్ళబోతారు సో కేంద్ర మంత్రులతో పాటు ఓవరాల్ ఇండియాకి సంబంధించి భారతదేశానికి సంబంధించి పలు రాష్ట్రాల యొక్క సీఎంలు కూడా ఈ అఫీషియల్ మీటింగ్కి వెళ్ళబోతున్నారు అనమాట సో లాస్ట్ టైం కూడా ఈ సమ్మిట్ అయింది సో ఈ సమ్మిట్లో లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫు నుంచి ఐటీ మినిస్టర్ అయిన కేటీఆర్ గారు వెళ్ళారనమాట సో కేటీఆర్ వెళ్ళిన తర్వాత 2,300 కోట్ల ఐటీ పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినామని చెప్పారు సో ఈసారి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతానని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం తెలంగాణ నుంచి అధికారికంగా విదేశీ పర్యటనకి వెళ్ళి అండ్ తనతో పాటు ఐటీ మినిస్టర్ అయిన శ్రీధర్ బాబుని కూడా తీసుకెళ్ళి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తారు అనేది చూడాలన్నమాట అండ్ దీంతో పాటు ఇది వరకు తెలంగాణలో పెట్టిన ఐటీ కంపెనీస్కి సంబంధించిన సీఈఓస్ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా కలిసి మన తెలంగాణ అధికారికంగా మీట్ అవబోతున్నది ఇది విశేషం అనమాట వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్లో తెలంగాణలో పెట్టే పెట్టుబడుల వల్ల ఐటీ కంపెనీస్కి వచ్చే ప్రయోజనాలు కానీ అండ్ వాళ్ళకి ఇచ్చే ప్రొవిజన్స్ కానీ అలవెన్సెస్ కానీ అంటే ఏదైతే తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఇచ్చే గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ సో ఇలాంటి పలు విషయాలపైన చర్చించనున్నట్టు వస్తున్న సమాచారం సో చూడాలి ఫైనల్లీ జనవరి 16th టు 18th తర్వాత వెళ్ళిన తర్వాత ఎన్ని ఐటీ కంపెనీస్ అనేది మన తెలంగాణకు వస్తున్నాయో అండ్ ఎంతమంది ఐటీ సంబంధించిన కీలక వ్యక్తులతో మాట్లాడతారో అనేది తెలిసి చూడాలి ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఫాలో అవుతుండని ఆంధ్రప్రభ